స్టేజ్ దగ్గర చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ పాట పాడే వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, అరుస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు, ఏయ్ కుమ్మే లాగిచ్చేయి అనేసి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. చెప్తాను మీ ప్రతి ఒక్క డౌట్కి ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంది. ప్రతి ఒక్కదానికి ఒక క్లారిటీ వస్తుంది. సో అంతకంటే ముందు నేను అది చెప్పాలంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ అనుకుంటాండి నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను, చంద్రహాస్వి బాగా వస్తున్నాయి యూట్యూబ్లో, అవే వస్తున్నాయి. నేను ఒకటి క్లిక్ చేసేలోపే మా బ్రదర్ ఒక ఆయన నాకు కాల్ చేసి, తమ్ముడు నీకు వాట్సాప్లో ఒక లింక్ పంపించాను, ఒకసారి అది చూడు, ట్రెండింగ్లో ఉంది అది ప్రజెంట్ అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పారు. ఆయన లింక్ ఏం పంపించారో ఏంటో ట్రెండింగ్ న్యూస్ అని క్లిక్ చేస్తే అది కూడా అదే న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే యాటిట్యూడ్ స్టార్ మన చంద్రహాస్, చాలామందికి తెలుసు అనుకుంటా. ఆయన ఆ సీరియల్ ఒకప్పుడు హీరో అండ్ చాలా సీరియల్ చేశారు. వాళ్ళ ఫాదరు ఆయన కొడుకుని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే ఒక మూవీ ట్రైలర్ లాంచ్ అయితే జరిగింది నిన్న నైట్. దానికి సంబంధించి ఆయనే లైవ్లో ఒక ఘనకార్యం చేశాడు. అంటే పాట పాడాడు, ఆ సినిమాలో ఉండేదే అనుకుంటాను మేబీ. ఆ పాట పాడిన తర్వాత ట్రైలర్ లాంచ్లో అసలుకి ఏమనాలో కూడా అర్థం కాలేదు. అంటే పాట బాగుంది, లిరిక్స్ కానీ సాహిత్యం కానీ అంతా బాగున్నాయి, కానీ లిరిక్స్లో బూతులు ఉన్నాయి. ఆ బూతులు పాడిన పాటని కిందున్న వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారంటే మామూలు ఎంకరేజ్మెంట్ కాదు, క్లాప్స్ కొట్టడం, అరవడం, ఇక ఊగిపోతున్నారు అనమాట పాటకి. మరీ సినిమా ప్రమోషన్ కోసం ఇంత దిగజారిపోతున్నారేంటి? రేపు రిలీజ్ అంటే ఫిబ్రవరి 6వ తారీఖు సినిమా రిలీజ్ పెట్టుకొని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆ విధంగా పాట పాడడం కరెక్టేనా? అసలుకి కింద కూర్చున్న వాళ్ళకైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. మనోడు పాడాడు, ఓకే, ఆల్రెడీ ఆయనకున్న పేరు బ్రాండ్ ఉంది కదా యాటిట్యూడ్ స్టార్ అనేసి, అది నిలబెట్టుకోవడానికి మనోడు పాడాడు అనుకుందాం. కానీ కింద ఉన్న వాళ్ళు ఏంటి ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. అంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ పాటలో బూతులు ఉన్నాయండి, అందులో నీతులు లేవు, బూతులు ఉన్నాయి. ఏదో దేవుని శ్లోకాలు చెప్పినట్టు, ఏదో మంచి మాటలు మాట్లాడుతున్నట్టు, మోటివేషన్ ఇస్తున్నట్టు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? మనోడు విషయం పక్కన పెడితే నాకు ఫస్ట్ ఆ వీడియో చూస్తున్నంతసేపు కింద ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది, వాళ్ళు చేసే ఎంకరేజ్ అలా ఉంది. సో దీనికి స్పెషల్ గెస్ట్ అనుకుంటాను మన జేడి చక్రవర్తి గారు కూడా వచ్చారు. ఆయన కూడా కూర్చొని ఇంకా మేబీ అంటే చెప్పలేం కావాలనే చేశారా లేకపోతే నిజంగానే ఆయనకి సాంగ్ నచ్చిందో తెలియదు, కానీ ఆయన కూడా మ్యూజిక్కి ఆ లిరిక్స్కి పక్కన వాళ్ళతో మాట్లాడడం, నవ్వుకోవడం అలా చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఏదేమైనా యాటిట్యూడ్ స్టార్ పేరు ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని నిలబెట్టాడు చంద్రహాస్ గారు. సినిమాలో అంత బూతులు సాంగ్స్ లేకపోతే సినిమాలు నడవ్వా? సినిమా ప్రమోషన్ కోసం ఎంతటికైనా దిగజారిపోతారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అది ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది లేడీస్, ఎంతమంది చాలామంది చూస్తుంటారు. ఏజ్ అనేది యూట్యూబ్కి లేదు. అలాంటి యూట్యూబ్లో మీరు ప్రమోషన్ కోసం ఏంటి ఆ లిరిక్స్ ఏంటి పాటలో అలాంటివి పెట్టేస్తే జనాలు చూసేస్తారా? కొంచెమన్నా మారని భయ్యా ప్లీజ్. ఇదంతా ఒక ఎత్తు. సింపుల్గా ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు, చాలా కామెంట్స్ వచ్చాయి. మన చంద్రహాస్ గారు పాడిన ఆ పాటకి కింద కామెంట్స్ చూస్తే చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఒకే ఒక కామెంటు నాకు మైండ్ స్ట్రైక్ అయిపోయింది ఆ కామెంట్ చదివిన తర్వాత. అంటే ఓవరాల్గా అన్ని కామెంట్స్ మీనింగ్ ఆ ఒక్క కామెంట్లో ఉంది. ఆ కామెంట్ కూడా మరీ ల్యాగ్ అయితే రాయలేదు, షార్ట్గా రాశాడు, స్వీట్గా రాశాడు. ఓవరాల్ ఎన్ని కామెంట్స్ ఉంటాయి, ఓవరాల్గా అందరూ ఏమనుకుంటారో ఆ కామెంట్లో ఉంది. ఆ కామెంట్ ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. చూశారు కదా, ఇది కామెంట్. ఈ కామెంట్ని ఏమనాలి? న్యూసెన్స్, వీడు అరెస్ట్ చేయండి అంతే. ఇక వీడి గురించి మాట్లాడొద్దు, డిస్కషన్స్ వద్దు, ఏమీ వద్దు, వీడిని అరెస్ట్ చేసేయండి. ఇక కిందకు పోతే తల్లిదండ్రులు పెంచే విధానం ఇదేనా? సెన్సార్ వాళ్ళు ఏంటి నిద్రపోతున్నారా? మరి ఈ సాంగ్ని ఇలాగే పెడతారా సినిమాలో అనేసి చాలా రకరకాలుగా అంటే పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు. భయ్యా నీ సినిమాని రేపు రిలీజ్ అయినా కూడా చూసేది అదే పబ్లిక్.
ఆ పబ్లిక్ ఇక్కడే నీ సాంగ్ నచ్చలేదంటే సినిమాలు ఎలా నచ్చుతారు? సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీయండి, ఆ కంటెంట్ ని పబ్లిక్ లోకి వదలండి, ఆ పబ్లిక్ ఆ కంటెంట్ ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి ఒక సోర్స్ క్రియేట్ చేయండి సినిమా వైజ్ గా. సో అంతేగాని మీరు బూతులు పెట్టేసి సాంగ్స్లలో డైలాగ్స్లలో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే వర్కౌట్ అవ్వదు. ఇది అండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఆయన బూతులు పాటలు పాడడం, ఆ ఒకటో రెండో వర్డ్స్ అయినా కూడా వాడడం అనేది తప్పని నా అభిప్రాయం. సో మీరేమంటారో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.